తమిళనాడు ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలతో నాలుగోసారి శనివారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఇవాళ 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని విజయ్తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేలా టీవీకి ప్రణాళికలు రచిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఈ నెల 4న వెలువడగా 108 స్థానాలతో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేనందున ఇన్నాళ్లుగా ప్రతిష్టంభన ఏర్పడింది. చిన్న పార్టీలతో చర్చోపచర్చల తర్వాత శనివారం మధ్యాహ్నానికల్లా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టుకుంది. ఇక విజయ్ గెలిచిన 2 సీట్లను ఒకే వ్యక్తిగా లెక్కించడంతో టీవీకే వాస్తవ బలం 107గా ఉంది. తాము గెలుచుకున్న 5 స్థానాల మద్దతుపై కాంగ్రెస్ ముందే ప్రకటన చేయగా తర్వాత సిపిఐ, సిపిఎం సైతం సమ్మతిని ప్రకటించాయి. ఇక 2 సీట్లు గెలుచుకున్న బీసీకే శుక్రవారం మద్దతు ప్రకటించి శనివారం లేఖ ఇచ్చింది. తాజాగా ఐయుఎంఎల్ కూడా తాము గెలిచిన 2 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని లేఖ ఇచ్చింది. వెరసి విజయ్ బలం 120కి పెరిగింది. ఇక కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ విజయ్కు బయట నుంచి మద్దతిస్తూ డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు స్పష్టతనిచ్చాయి. బీసీకే అధినేత తిరుమావళవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి రాష్ట్రపతి పాలన రాకుండా చేసేందుకు తాము అండగా నిలిచినట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి చారిత్రక బాధ్యతలు స్వీకరించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. మమతా బెనర్జీని ఆమె సొంత గడ్డ భవానీపూర్లో ఓడించిన సువేందు పూర్తి కాషాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ప్రమాణం ముగియగానే ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా ఎన్డీఏ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. సువేందుతో పాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, అశోక్ కీర్తనియా, నితీష్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక సామాజిక సమతుల్యత పాటిస్తూ గిరిజన, మత్వ వర్గాలకు కేబినెట్లో ప్రాధాన్యం కల్పించడం ద్వారా బీజేపీ కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు ప్రమాణ స్వీకార వేదికపై ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 98 ఏళ్ల బీజేపీ సీనియర్ నేత మఖన్లాల్ సర్కార్కు ప్రధాని మోదీ పాదాభివందనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్న మఖన్లాల్ను మోదీ శాలువాతో సత్కరించారు. అనంతరం బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించిన బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ వేదికపై నుంచి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ఉన్న ప్రముఖులను పలకరిస్తూ వచ్చిన సినీ నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన బాబు ఆయన్ను ఆప్యాయంగా వారించి ఆలింగనం చేసుకున్నారు. బెంగాల్లో బీజేపీ విజయం అసాధారణమైందని, బెంగాలీల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. నిన్నటి వరకు సీఎం పదవికి రాజీనామా చేయబోనని భీష్మించి కూర్చున్న మమత తాజాగా తన ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ బయోను కూడా మార్చారు. కొత్త సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేయడంతో ఆమె తన హోదాను మాజీ ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా 15, 16, 17వ విధానసభ ముఖ్యమంత్రిగా అప్డేట్ చేశారు. తద్వారా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరిస్తూనే తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తమిళనాట ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన సందిగ్ధత వీడడంతో ఇప్పుడు అందరి దృష్టి పొరుగు రాష్ట్రం కేరళపై పడింది. ఫలితాలు వెలువడి 5 రోజులు గడుస్తున్నా సీఎం ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగినప్పటికీ సీఎం పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆదివారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పించారు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ఖర్గే నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాహుల్ గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు సనీ జోసెఫ్, సీఎం పదవి రేసులో ఉన్న వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల హాజరయ్యారు. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ కార్యకర్తలు
మద్దతుదారులు సంయమనం పాటించాలని కోరారు. నాయకత్వ ఎంపికపై అధిష్టానం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ఇక మరోవైపు సీఎం ఎవరనేది ప్రకటించే ముందు మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 5 నుంచి 6 గంటల పాటు హైదరాబాద్ లో ఉంటారు. మధ్యాహ్నం 2:50 ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో హెచ్ఐసిసి వెళ్లి అక్కడ వర్చువల్ గా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ముఖ్యంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట్ విజయవాడ రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. ఇక వీటితో పాటు మల్కాపూర్లోని గ్రీన్ఫీల్డ్ పీఓఎల్ టెర్మినల్, జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వనుంది. సాయంత్రం 4:15 నుంచి 4:45 వరకు సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా ఎదగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు. సుమారు 2,000 మంది పోలీసులతో మల్టీలేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. నగరంలో డ్రోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ప్రతి అడుగును కంట్రోల్ రూమ్ ద్వారా నిశితంగా గమనిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మొత్తంగా మోదీ హైదరాబాద్ పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసిసిలో అధికారిక కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. అనంతరం హైటెక్ సిటీలో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి సాయంత్రం 4:40 చేరుకుంటారు. ఈ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబుతో తమ పార్టీ సాన్నిహిత్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలనుకునేలా మోదీ సంకేతం ఇచ్చినట్లుగా భావించవచ్చని బీజేపీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా పూర్వపు జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఎన్నికల్లో గెలుపోటంలను నిర్ణయించగలవని అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధాని పరామర్శించనున్నారు. చంద్రబాబు నివాసం నుంచి ప్రధాని నేరుగా మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో పవన్ కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రధాని రాక నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ నివాసానికి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలో నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లడం అరుదని, తొలిసారి అలా వెళ్తున్నారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బంపర్ మెజారిటీతో గెలిచి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు తరచూ పొలిటికల్ గవర్నెన్స్ మా విధానమని చెబుతూ వచ్చారు. చెప్పిన విధంగానే పాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ ఇప్పటి వరకు చేపట్టిన విధంగా కొత్త తరహా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. గతంలో జిల్లాల వారీగా అధికారులతో, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించడం చంద్రబాబుకు అలవాటు. ఇక ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా జిల్లాల వారీగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు కలెక్టర్, ఎస్పీలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుమారు 3 నెలల కాలంలో 28 జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు ముగించారు. ప్రతి జిల్లా సమీక్షకు సుమారు 3.5 గంటల సమయాన్ని కేటాయించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పూర్తిగా బేరీజు వేసుకోవడం, పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులకు హితబోధ చేయడం, ఎన్నికల నాటికి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సుతిమెత్తగా హెచ్చరించడం తాజా సమీక్షల్లో చంద్రబాబు అనుసరించిన విధానం. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అంశాలను రివ్యూలో సదరు ఎమ్మెల్యేలకే ఆయన విడమర్చి చెప్పారు. వారు ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నారు, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వివరించారు.
పలువురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పనితీరు, వారి అనుచరుల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది వైఖరి వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలకు చెప్పారు. మండలాల్లో జరుగుతున్న వివిధ పరిణామాలను కూడా సీఎం ప్రస్తావించడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. ఫలానా ఎమ్మెల్యే ఫలానా అంశాలను టచ్ చేస్తుండడం వల్ల నష్టం కలుగుతుందనే ఫీడ్బ్యాక్ తనకొస్తోందని, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఇసుక, మద్యం, పేకాట క్లబ్ల వంటి వాటి జోలికి వెళ్లొద్దని, తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. కేవలం ఒక్క సర్వే కాకుండా వివిధ సర్వేల డేటాను ఉపయోగించి డేటా అనలిటిక్స్ ద్వారా తుది నివేదికలు సిద్ధం చేశారు. వాటిని ఎమ్మెల్యేలకు సీల్ కవర్లో అందజేశారు. నివేదికలు ఖచ్చితంగా ఉండడంతో ఒక్కరు కూడా విభేదించలేదని పరిస్థితి నెలకొంది. ఇక దూకుడుగా ఉండే పలువురు ఎమ్మెల్యేలకు తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టిన వారికి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచిన వారు మళ్లీ గెలవాలని తాను కోరుకుంటానని, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని, ఈ విషయంలో దిశానిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దాన్ని అందిపుచ్చుకోవాలని హితబోధ చేశారు. ఇక నేతల మధ్య గ్యాప్ తగ్గించేందుకు ఈ సమావేశాల్లో చొరవ చూపారు. 1-2 జిల్లాల భేటీల్లో వారి నడుమ సమస్యలను సరిచేశారు. కుటుంబ సభ్యులకు ఏ తరహాలో అయితే నచ్చచెబుతారో అదే స్థాయిలో చంద్రబాబు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి శనివారం ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముఖాముఖి భేటీ కానున్నారు. వారి సమస్యలను పరిష్కరించనున్నారు. శనివారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రత్యేకంగా నిర్మించిన క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కార్మిక శాఖ మంత్రి జి వివేక్, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో విడివిడిగా సమావేశమయ్యారు. నిజానికి మండల స్థాయిలో తహసీల్దార్ లేదా ఎంపీడీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లేదా డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీల ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పలు సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలోని కీలకమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్ సులభతరమైన రవాణా మార్గాలు కల్పించే విధానాన్ని ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు నగరంలో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్తో హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న ట్రయల్ రన్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ అటువైపుగా వచ్చింది. ఇక దీంతో ఆయన వాహన శ్రేణి ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడి సుమారు 10 నిమిషాల పాటు ట్రాఫిక్ లో నెమ్మదిగా కదులుతూ ఉండిపోయింది. ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 125 పరీక్షా కేంద్రాల్లో 2 సెషన్లలో పరీక్షలు జరగగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 69,631 మందికి గాను 64,930 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,701 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థుల్లో కొందరు ఆధార్ కార్డు తెచ్చుకోకపోవడంతో సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అప్పటికప్పుడు వారు ఫోన్లు చేసి ఇంటి నుంచి ఆధార్ కార్డు తెప్పించుకున్నారు. అప్పటి వరకు అరగంట పైగా పరీక్షా కేంద్రం బయట వేచి ఉండాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అయితే హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వివరాలు స్పష్టంగా ఉన్నా మరో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలనే నిబంధనను పలువురు ఆక్షేపిస్తున్నారు.
జాతీయ పంచాయతీ అవార్డులో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శనివారం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డు 2025లో ఏపీకి మొత్తం 5 అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సత్తా చాటగా ఏపీ మొత్తం 5 అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. జూన్ 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాథవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకును సాధించింది. కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్ల నుంచి అల్మాస్పేట్ సర్కిల్ గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతానికి టిప్ సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇక ఈ సర్కిల్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా 12న విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హనుమాన్ సర్కిల్ అని రాయడం వివాదానికి కారణమైంది. శనివారం ఉదయం 9:30 ఇరు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు ప్రారంభించాయి. మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, మైనార్టీ నేత ముక్తియార్ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపారు. టిప్పు సుల్తాన్ బదులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, లేకుంటే అల్మాస్పేట్గానే కొనసాగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. లక్షల్లో మ్యూల్ ఖాతాల సృష్టి, తాము దోచేసిన కోట్లను వాటిలోకి మళ్లించి కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న కేటుగాళ్లు, బతుకున్నోళ్లను చంపేసి బీమా సొమ్ము కాజేస్తున్న మోసగాళ్లు, వీళ్ళందరి వెనుక ఆయా ఆర్థిక సంస్థలు పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. నేర పరిశోధనలో వీరు ఏమాత్రం సహకరించకుండా తమ వారిని కాపాడుకుంటున్న వైనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. చెన్నైకి చెందిన యువకుడు కృష్ణా జిల్లా యనమల కుదురులో ఉన్న బంధువులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించాడు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బులను ఈ ఖాతాలో జమ చేయించాడు. ఆ సొమ్మును వివిధ మార్గాల్లో తనకు మళ్లించుకున్నాడు. ఈ ఖాతాలు తెరవడానికి ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహకరించాడు. స్వయంగా అతడే కొన్ని ఖాతాలను తెరిచి సహకరించాడు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి కేవైసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆయా సంస్థలోని అధికారులు కూడా లక్షల్లో జరుగుతున్న అనుమానిత లావాదేవీలపై కన్నేయకుండా నేరగాళ్లకు సహకరిస్తున్నారు. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరా, ఆయనతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా మంత్రి సంజీవ్ అరోరాను శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ కొత్తగా నమోదు చేసిన కేసుల్లో భాగంగా సంజీవ్ అరోరా అరెస్టు జరిగింది. మీకు ఈ అరెస్ట్తో బీజేపీని టార్గెట్ చేసింది ఆప్. ఇది కుట్రపూరిత కేసు అంటూ ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. బీజేపీ కనుసన్నల్లో ఈడీ పనిచేస్తోందని, దీనిలో భాగంగా సోదాలు, అరెస్టులు అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇది మీ కఠిన వైఖరికి నిదర్శనమంటూ విమర్శించారు. ఇక దీనికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈడీ దాడుల గురించి చర్చలు పంజాబ్లోని ప్రతి ఇంటికి చేరాయి. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో బీజేపీ కార్యకర్తలతో సహా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. మీరు అరెస్ట్ చేసిన వారు 4 రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తారు, కానీ రాబోయే 20 ఏళ్ల పాటు బీజేపీ పంజాబ్లోకి ప్రవేశించలేదనే విషయాన్ని తెలుసుకోండి అంటూ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారంటూ ఓ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 12 ఆఫ్ పోక్సో యాక్ట్, అలాగే BNS 74-75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారమే భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదైంది. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులోని వివరాల మేరకు బాలికకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథ్ తో పరిచయం ఏర్పడింది. గతేడాది డిసెంబర్ 31న భగీరథ్ ఆమెను మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి బలవంతంగా మద్యం తాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చినట్లు వెల్లడించారు. అంతకుముందు అక్టోబర్లో సైతం నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో ఉండిపోవాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. సుచిత్ర సర్కిల్లోని తమ ఇంటి సమీపంలోనూ అసభ్యకరంగా వ్యవహరించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేశారు. నిర్మల్లో తన కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేయించారని వాపోయారు. తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురైన తన కుమార్తె జనవరి 19, 26 తేదీల్లో ఆత్మహత్యకు యత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులోని వివరాల మేరకు స్నేహం పేరుతో ఆ అమ్మాయి తనకు దగ్గరైందని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులతో కలిసి విజయవాడ, అరుణాచలం, తిరుమల ఆలయాలకు కలిసి వెళ్లామన్నారు. కొన్ని రోజుల తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం పెట్టారని ఆరోపించారు. అందుకు తాను తిరస్కరించడంతో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు.
హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్యోదంతం వెలుగులోకి వచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ నిందితుల జాడ తెలియడం లేదు. మాజీ ఐపీఎస్ భార్య తనూజను హత్య చేసి నగదు డబ్బుతో పారిపోయిన నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. పోలీసుల కంటపడకుండా నిందితులు జాగ్రత్త పడుతున్నారు. కల్పన అండ్ గ్యాంగ్ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కల్పన అండ్ గ్యాంగ్ బోర్డర్ దాటి నేపాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసు బృందాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్తో సరిహద్దులోని అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు బోర్డర్ వద్ద కేంద్ర బలగాలను కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ఇప్పటికే నేపాల్ బోర్డర్ వద్ద 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్లు హైదరాబాద్ లో దోపిడీ చేసిన వారు కాదని తెలిసి వదిలేసినట్టు సమాచారం. శ్రీలంకకు ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో రేపటి నుంచి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 13 తర్వాత వాయవ్యంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అయితే కొన్ని మోడళ్లు వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాంకు తరలించాలని డిమాండ్ చేశారు. ఐజా మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను గోదాంకు తరలించలేదు. దీంతో రైతులే ఆ బస్తాలకు కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఐజా పాత బస్టాండ్ దగ్గర ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేసిన మొక్కజొన్నలను గోదాంలకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం సేకరణ తీరుపై రైతులు మండిపడుతున్నారు. అధికారుల మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో రైతులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాల భయం, మరోవైపు కల్లాలు దాటని వడ్లను చూస్తూ రైతులు ఆవేదనతో కుమిలిపోతున్నారు. కొనుగోలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఎందుకు కాంటాలు వేయడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఇక మరోవైపు 70 నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎటు పంపాలో అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 7 మిల్లులకే ధాన్యం ట్యాగింగ్ కాగా కొనుగోలు ప్రారంభించి కాంటా పూర్తయి రోజులు గడుస్తున్నా ధాన్యం వేగంగా రవాణా కావడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలును వేగవంతం చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్లపై బైక్లతో స్టంట్స్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్ ఆరాంఘర్ రహదారిపై వీలీలు, జిగ్జాగ్ డ్రైవింగ్ తో వాహనదారులు భయాందోళనకు గురి చేసిన 6 యువకులను రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, స్పార్క్ స్టంట్లతో ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్న నిందితులు సయ్యద్ షాహిద్, షేక్ నజీర్ హుసేన్, షేక్ జునైద్, మొహమ్మద్ బినిసా, అబ్దుల్ సమద్, మొహమ్మద్ అర్ఫజ్ హుసేన్ ఖాన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 2 స్కూటీలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 4 నిందితులపై గతంలోనూ బైక్ స్టంట్ కేసులు నమోదయ్యాయి. ఒక నిందితుడిపై అత్తాపూర్ పిఎస్లో పోక్సో కేసు కూడా ఉంది. ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ హంటా భయపెడుతోంది. ఇప్పటికీ ఈ వైరస్ తో 3 ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి సోకినట్టు నిర్ధారణ అయింది. అంటార్కిటికాలో అర్జెంటీనా నుంచి కెనరీ వైపు వెళ్తున్న ఓ నౌకలో హంటా వైరస్ కలకలం రేపింది. ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. నౌకలో 2 భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారికి వైరస్ సోకిందా లేదా సురక్షితంగా ఉన్నారా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక వైరస్ తో ఇప్పటికే 3 చనిపోవడంతో భారత్ అప్రమత్తమైంది. హంటా వైరస్ కు కరోనా వైరస్ తో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా భిన్నమైన వైరస్ అని WHO స్పష్టం చేసింది. కరోనా లాగా మహమ్మారిగా మారే అవకాశం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో సంఘర్షణను ముగించడమే లక్ష్యంగా కీలక ముందడుగు పడింది. ఓ ఒప్పందానికి సంబంధించి అమెరికా, ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారం రానున్నట్టు తెలుస్తోంది. సంఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, దాని వద్ద ఉన్న యురేనియం నిల్వల బదిలీ, హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించడం వంటి కీలక విషయాలున్నాయి. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని టెహ్రాన్ ముందు నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ చర్చలకు ఇవే అడ్డంకిగా మారాయి. చర్చలు సానుకూలంగా సాగితే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వంలో మనమే కాకుండా వేరే గ్రహాంతర వాసులు ఉన్నారా? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే వింత వస్తువులు నిజమేనా?
దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ చరిత్రలో మొదటిసారిగా గ్రహాంతరవాసులు, అపరిచిత ఎగిరే వస్తువులకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పెంటగాన్ ప్రస్తుతం 161 రహస్య ఫైళ్లను ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఏలియన్లు, యుఎఫ్ఓల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పారదర్శక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఫైళ్లలో దశాబ్దాల కాలం నాటి సైనిక రికార్డులు, అంతరిక్ష మిషన్ల నివేదికలు, సామాన్యుల నుంచి సైనికుల వరకు అందించిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పత్రాల్లో ముఖ్యంగా 1960, 70వ దశకాల్లో జరిగిన అపోలో మిషన్లకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగు చూశాయి. చంద్రుడిపై అడుగుపెట్టిన రెండో వ్యక్తి బజ్ ఆల్డ్రిన్ అంతరిక్ష యాత్రలో ఒక వింత కాంతిని చూసినట్లు అప్పట్లోనే వెల్లడించారు. వ్యోమగామి ఎలన్ బీన్ అంతరిక్షంలో మెరిసే కణాలు, ఫ్లాషింగ్ లైట్లను గమనించినట్లు పేర్కొన్నారు. అవి చంద్రుడి నుంచి బయటకు వస్తున్నట్లు అనిపించాయని ఆయన వెల్లడించారు. అంతరిక్ష వ్యోమగామి ఫ్రాంక్ బోర్మాన్ తన స్పేస్ క్రాఫ్ట్ దగ్గర ఒక అపరిచిత వస్తువుతో పాటుగా లక్షలాది మెరిసే కణాలను చూసినట్లు ఆడియో రికార్డింగ్ ద్వారా స్పష్టం చేశారు. సామాన్యుల వాంగ్మూలాలతో పాటు ఇరాక్, సిరియా, యుఏఈ వంటి దేశాల్లో అమెరికా సైన్యం రికార్డు చేసిన కొన్ని వీడియోలను కూడా పెంటగాన్ విడుదల చేసింది. వీటిలో ఒక అండాకారపు వస్తువు అత్యంత వేగంగా వెళ్లడం కనిపించింది. దీన్ని అధికారులు సంభావ్య క్షిపణిగా పేర్కొన్నప్పటికీ అది వింతగా ఉందని అంగీకరించారు. ఇక ఈ పత్రాల విడుదల తర్వాత అమెరికా రాజకీయాల్లో చర్చ మొదలైంది. రిపబ్లికన్ నేతలు దీన్ని పారదర్శకతకు నిదర్శనమని కొనియాడుతుండగా, డెమోక్రటిక్ నేతలు మాత్రం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి సాక్ష్యాలు, రికార్డులు మాత్రమేనని, వీటిని ఏలియన్ల ఉనికికి పక్కా ఆధారాలుగా భావించలేమని అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ 19లో గుజరాత్ దూసుకెళ్తోంది. శనివారం ఆ జట్టు 77 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తు చేసింది. మొదట శుభ్మన్ గిల్ 84, సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులతో నాటౌట్గా చెలరేగడంతో గుజరాత్ 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం రషీద్ ఖాన్ ధాటికి వెలువెల్లాడిన రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రబాడా, హౌలర్ కూడా ప్రత్యర్థిని దెబ్బతీశారు. 11 మ్యాచ్ల్లో గుజరాత్కి ఇది 7వ గెలుపు కాగా, అన్ని మ్యాచ్లాడిన రాయల్స్ 5వ ఓటమిని చవిచూసింది.